నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కర్నూలు టూర్ విపరీతమైన హైప్ వచ్చిందని ఒక పక్క వీళ్ళు అంటే అన్ని పరామర్శలకి ఈయన వెళ్తున్నాడు, అసలుకి ఈయన ఏం రాజకీయాలు చేస్తున్నాడు అర్థం కాదని వాళ్ళు దాడి చేస్తున్నారు. అసలు నిన్న కర్నూలు టూర్లో అవనివ్వండి, గతంలో ఉన్న శ్రీకాకుళం టూర్ అవనివ్వండి, ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆ హైప్, సీఎం అంట కొన్ని నినాదాలు, వీళ్ళు ఏమైనా గో బ్యాక్ అంటే వీళ్ళ నినాదాలు ఎలా ఉన్నది? అప్పుడే ఒక ఎన్నికల వేడి వచ్చిందన్నంత హీట్ పెరుగుతుందా ఏపీలో? ఖచ్చితంగా జగన్ స్కెచ్ వర్కౌట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇది ఎందుకైనా సరే ప్రత్యర్థుల కంటే ప్రచారకర్తలు ఉండరని రాజకీయాల్లో ఒక మాట క్లిచ్చే. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడితే ఇంత ప్రచారం వస్తుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది పక్కన పెట్టి, ఆయన వెళ్ళక ముందు నుంచి మొత్తం మంత్రులందరూ వరుస పెట్టి ఇది వెళ్ళిన తర్వాత అదే పోలీస్ అధికారులు అదే, మీడియా అదే, ఇదంతా. ఇప్పుడు అందుకనే వాళ్ళు మిగతా విషయాలు అలా పెట్టి జై హో జగన్ అని స్లోగన్ పెట్టారు. అంతకుముందు రారాజు అని ఎవరో ఫ్లెక్సీ పెట్టారని, ఈ ప్లకార్డ్ పెట్టుకున్నారని దాన్ని పెట్టిన పరిస్థితి పోయి ఈసారి జై హో జగన్ అన్నది పరామర్శ ఒకటి. జై హో జగన్ అని వాళ్ళు అనే స్థాయికి వచ్చిందంటే జనం అయితే వస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ వస్తున్న మాట నిజమా, అనుమతి తీసుకున్నారా లేదా? ఇప్పుడు చాలామంది మనం మాట్లాడిన తర్వాత కింద కామెంట్స్ పెడుతుంటారు, ఏమని సమీకరించారని. సమీకరించకుండా ఎవరికి వస్తారు? సమీకరించని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏ నాయకుడు వెళ్ళినా కానీ. అందుకనే ఇక్కడ పోలీసులు ఇదమిద్ధంగా ఒక వైఖరి తీసుకుంటే అదొక తీరు. ఇది కావాలని బహుశా ప్రభుత్వము, పోలీసులు కూడా కొంతవరకు అనుమతిస్తున్నట్టు కనిపిస్తుంది. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు విమానాశ్రయంలోకి వెళ్ళిపోయి, లేదా నగర శివార్లలోనే ఇవన్నీ పెట్టేసి బ్యారికేడ్లు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు పెట్టారు, అడ్డుకుంటున్నారు, ఇంకా లేకపోతే చాలా ఎక్కువ మంది జనం వస్తారని వాళ్ళు. ఇది అందుకే మనం పోలీసులకు సంబంధించి నిన్న మాట్లాడినట్టుగా ఒక పరిధి మించి వెళ్ళగలిగింది లేదు. ఒక నాయకుడికి కానీ ఒక పార్టీకి కానీ ఎంతో కొంత అందులో చెప్పుకోదగిన ప్రజాభిమానం ఉన్నప్పుడు, వాళ్ళు కీలకమైన పాత్రలు ఇవన్నీ కూడా పోషించున్నప్పుడు ఒక పరిధి మించి ఎవరు ఆపడం అనేది సాధ్యం కాదు. అది అంతవరకు జగన్ టూర్స్లో అది స్పష్టమవుతుంది. ఇక రెండవది పరామర్శలు, నేరస్థ నేతలు అంటారా? ఇప్పుడు మీరు నేరస్తులు అంటారు, వాళ్ళు అంటారు. అది గతంలో వాళ్ళు చాలామందిని అరెస్ట్, అందరు మాజీ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు కదా. అప్పుడు మీరు అన్నారు, వాళ్ళు అన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అది వైస్ వెర్సా లాగా, ఇప్పుడు ఆ పాత్ర ఇటు, ఈ పాత్ర అటు. పాత్రలు మారుతుంటాయి కానీ నాటకం మారదు. అదే రాజకీయం, పాత్రలు మారుతుంటాయి, సూత్రధారులు వాళ్ళే ఉంటారు అటైనా ఇటైనా. అందుకని నిన్న జగన్ టూర్లో రాజకీయంగా తనకు రాయలసీమ అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే కర్నూలు, కడప అక్కడంతా కూడా దాన్ని పెంచుకునే ఒక భారీ ప్రయత్నం కూడా జరుగుతుంది. మీరు ఇంకోటి కనుక గుర్తిస్తే దానికి ముందు బీసీ కార్డు, బీసీల మీద రెడ్ బుక్ పెడుతున్నారు అనే దాంతో వాళ్ళు బయలుదేరారు. అది కొంచెం నిజానికి బీసీ కార్డు కంటే కూడా ఇప్పుడు జగన్కి వచ్చిన దీన్ని అంతా చూసిన తర్వాత దీని మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆయన నిన్న మాట్లాడినప్పుడు అన్నారు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇప్పటివరకు చూస్తే మటుకు ఒక పరిధి మించి రియాక్ట్ కాకుండా ఉండటం మంచిదని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకని వెంటనే వరుస మీడియా గోష్ఠులు పెట్టి అటాక్ చేసి దానికంటే, కాబట్టి బహుశా ఇంకా పెంచుతాడు ఆయన, ఇంకా జనంలోకి రావటము, హిట్టింగ్ ది రోడ్స్ అంటారు చూడండి, అది బహుశా పెరిగే అవకాశం ఉంది. పోలీస్ వ్యూహం కూడా కొంత మారే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు తనే చొరవ తీసుకొని, వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, వందలాది మంది స్టేషన్ ఆఫీసర్స్తో సహా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు అంటే పోలీసులకు తన వాయిస్ నేరుగా వెళితే తప్ప కింద అది కొంచెం ఇదిగా ఉంటుందేమో అని ఆయన కొంచెం ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఓడిపోవచ్చు, ఎవరైనా గెలవచ్చు అనే భావం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అందువల్లనే జగన్ రాజకీయంగా అయితే ఆయన పర్యటన ఆయనకు సక్సెస్ అయినట్లు. అంటే కూటమి మీద వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఏదన్నా టూర్లకి జనాలు వస్తున్నారు స్వచ్ఛందంగానే అనే అక్కడ అర్థం. అంటే తప్పనిసరిగా అసంతృప్తి పెరుగుతుందనే ఒక మాట అందరూ ఒప్పుకుంటున్నారు. వీళ్ళు కూడా అంటున్నారు కదా, అది ఎవరో అనడం ఎందుకు, ముఖ్యమంత్రి గారే ప్రతిసారి కేబినెట్ సమావేశాలప్పుడు మనం జనంలోకి తగినంతగా తీసుకెళ్ళట్లేదు, మీరు ఇక్కడ కూర్చుంటున్నారు, క్షేత్రస్థాయికి వెళ్ళటం లేదని ఆయనే మంత్రులను మందలిస్తున్నారు కదా. అలాగే అప్పుడప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు విడుదల చేస్తున్నారు. చాలా కీలకమైన మంత్రులు లేకపోతే ఆ స్థాయిలో వాళ్ళకు కూడా మార్కులు ఇస్తున్నారు. వీటన్నిటి ద్వారా అందుకనే ఈ మధ్య ఏదో పత్రికలో ఒక కథనం రాశారు, కొంచెం విచిత్రమైన కథనం. అదేమంటే వైసీపీ వాళ్ళే అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మేము సరిగ్గా పనిచేయట్లేదని ఆయనే వేదికల మీద అంటారు. ఇది మాకు రివర్స్ కొడుతుంది ఒక విధంగా. కాబట్టి
మేము ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారన్నట్టు ఒక ప్రచారం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీ మైనస్ నాకు ప్లస్. రాజకీయం ఎప్పుడు అంతే కదా. కర్నూలులో అది ఇంకా కొంచెం ఎక్కువ స్థాయిలో జరిగింది. కాబట్టి దాన్ని పూర్తిగా అతను కూడా నిన్ను మాట్లాడింది మీరు గమనిస్తే 3-4 భాగాలుగా ఆయన మాట్లాడారు. ఊరికనే కాకుండా మాట్లాడింది కూడా కొద్దిసేపే. మీరు గనక గమనిస్తే శ్రీకాకుళం టూర్ అప్పుడు వచ్చిన లెసన్స్ ఆయన కర్నూలులో అమలు చేసినట్టు కనిపిస్తుంది. ఆ సమయం కానీ, మాట్లాడిన తీరు కానీ, ప్రిపరేషన్ కానీ, టార్గెటింగ్ కానీ, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలోనే కొంచెం వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరక్కడ నిన్నటి అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎందుకంటే వీళ్ళు కూటమి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు మాట్లాడే అంశం ఏంటంటే సిద్ధం సభలకు దీనికంటే ఎక్కువ వచ్చారు, ఏమైంది, వచ్చినంత మాత్రాన ఏముంటుందని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సరే ఇప్పుడు నేనేమి సభకు జనం వచ్చారు కాబట్టి అయిపోయిందని నేనేం చెప్పట్లేదు. జనం వచ్చారనే ఒక వాస్తవాన్ని ఎంతో కొంత గుర్తించాలి. దాని ప్రభావం ఒకటి ఉంటుంది కదా. సిద్ధం సభలకు వచ్చారు, అందరి సభలకు వచ్చారు కదా, ధర్మ పోరాటానికి కూడా వచ్చారు కదా, లేకపోతే ఇంకోరికి కూడా వచ్చారు కదా. నేను అందుకే వర్మ మీడియాలో మనం మాట్లాడేటప్పుడు రెండు పక్షాలు ఒకరినొకరు చూసుకునే తీరు, రెండు పక్షాలను కలిపి మనం చూసే తీరు, వీటి మధ్యలో ఒక తేడా ఉండక తప్పదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి నిన్న తనను అవమానించారని చెప్పాడు. అవమానించారు అంటే ములాఖత్కు వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత ఫోటో తీస్తారు, నన్ను నిలబెట్టి ఫోటో తీశారు, నన్ను అవమానించారని. నేను మొన్ననే మీకు విషయం చెప్పాను. ఎస్పీ విక్రాంత్ కానీ వీళ్ళందరూ చాలా గౌరవంగా మాట్లాడారు. అంతకుముందుతో పోలిస్తే కొంచెం తక్కువగా కాకుండా మాజీ సీఎం గారు అని తప్ప వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడలేదు. పొరపాటున కూడా జగన్ అని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనడానికి వాళ్ళు సిద్ధపడలేదు. కొంచెం ప్రోటోకాల్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అలాగే మేము ఏదో హద్దు మీరితే ఇచ్చేస్తాం అట్లాంటివి అనకుండా చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని మాత్రమే అన్నారు. ఇప్పుడు జగన్ అవమానించారని చెప్పిన తర్వాత కూడా జైలు సూపరింటెండెంట్ ఎవరు వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఏమని, మేము చట్ట ప్రకారమే చేశాము, మేము మొదట ఫోటో తీసుకున్నాము, కానీ ఆయన ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముని కూడా పరామర్శిస్తానన్నారు. ఎంతమంది నిందితులను పరామర్శిస్తే అన్ని ఫోటోలు ఉండాలి. అంటే మేము ఒక ఫోటో ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మేము రెండోసారి ఫోటో తీసుకోవాల్సి వచ్చిందని వాళ్ళు అనేది. సరే ఈ ఫోటో మీరు లోపలే తీసుకోవచ్చు కదా అని కూడా మీరు అనొచ్చు. ఈ వాదనలు అక్కడి దాకా వెళ్తే ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఏం చెప్పలేరు. కానీ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత గన్నవరం విమానాశ్రయానికి వెళ్తే ఆయనను అందరితో పాటు మనలాగే ఆ చెక్ ఉంటుంది కదా, చెక్ ముందు స్క్రీనింగ్లో ఆయన అందరితో పాటు చేతులు నిలబడి ఇలా తీశారు. తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఇది తర్వాత రాష్ట్రంలో సీనియారిటీ ఇవన్నీ చూసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు ఇలా చేస్తారని నేను అప్పుడు ఇట్లా చేసిన చర్చలు కూడా నాకు గుర్తున్నాయి. సరే నిబంధనలు ఏవో ఉండి చేశారేమో సర్దుకుంటాయి, వెంటనే ఒక్కసారి చేసినంత మాత్రాన అంత అనే పద్ధతిలో నేను మాట్లాడాను. రెండోది చంద్రబాబు పద్ధతులు బాగా పాటిస్తారు. ఎందుకంటే ఆయన కార్డు అనేది పంచ్ కార్డు ముందు తన వేసే వెళ్ళటము, దీన్ని మీడియాలో చూపించడం ఇదంతా అందరికీ తెలుసు. కాబట్టి కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు నిబంధనలు పాటిస్తున్నామని అధికారులు అంటే వాళ్ళతో సహకరించడము ఇది చేయడం తప్ప దాని మీద పెద్ద రాజకీయం చేసుకోవడం అనవసరం అని అన్న. ఇప్పటికి కూడా టీడీపీ వాళ్ళు దాని మీద చాలా మీరు అప్పుడు అలా అన్నారు. ఇప్పుడు కూడా నేను అదే అంటాను. ఎందుకంటే అవమానించడం వేరు, మా నిబంధనలు అయితే జగన్ అనేది ఏంటంటే మామూలుగా అంతేనండి, మీ విషయంలో అలా చేయమని అధికారులు చెప్పారు, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని తనకు చెప్పారని ఆయన అంటున్నాడు. ఆ సూపరింటెండెంట్ మటుకు అలా కాదు, మేము ఇంకొక నిందితుడిని ఇంకొక అక్యూజ్డ్ను కలుసుకోవాలని అడిగారు కాబట్టి మేము యాడ్ చేయాల్సి వచ్చింది, అంతకంటే మేము చాలా గౌరవంగానే మేము వ్యవహరించామని చెప్తున్నారు. ఏదైనా ఏదో ఇద్దరి మధ్యలో అధికార యంత్రాంగాన్ని పోలీసులను ఎక్కువగా ఇరికించడం అనవసరం అని మటుకు మనం చెప్పక తప్పదు. మూడవది ఈ ఊరికి ఆ ఊరంత దూరమే, ఆ ఊరికి ఈ ఊరంత దూరమే అన్న పద్ధతి కూడా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడుకి అప్పుడు మరి ఆయన మన జైల్లో పెట్టారు, చాలా చేశారు. సరే కేసులు నడిచాయి, అదంతా ఆ రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. నిబంధనలు అంటూ అన్న తర్వాత ఒకవేళ తప్పనుకుంటే మీరు కోర్టులో సవాల్ చేయొచ్చు, కానీ రాజకీయ విమర్శల్లోకి వాళ్ళని లాగడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. మొత్తం మీద చెప్పాలంటే జగన్ టూర్ పరామర్శ, నిజానికి అది అంతే కదా. పరామర్శ పర్యటనగా మరి పర్యటన ఫలితాలు రాజకీయంగా అంచనా వేసుకునే పరిస్థితి వచ్చిందంటేనే రాష్ట్రంలో రాజకీయం ఎంత హాట్గా నడుస్తుంది. మీరు అన్నట్టుగా
పూర్తిగా రంగం సిద్ధమైపోయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్య కూడా నేను ఈరోజు కూడా వెళ్తున్నాను ఏదో టూర్కు. ప్రజలు ఇదే మాట్లాడుతున్నారు, ఇంకా అసంతృప్తి పెరిగిందా, వచ్చేసారి అవకాశాలు ఎలా ఉంటాయి ఈ పద్ధతిలో. దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్టర్నేట్గా వచ్చే ఒక అలవాటు ఉంది కదా. రెండో చంద్రబాబు గారు కూడా వైకుంఠ వద్దు మళ్ళీ వస్తేనే ఈ పద్ధతిలో ఆయన కూడా చెప్తున్నారు కదా. అందుకని ఈ హైప్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కానీ వైసీపీ శిబిరంలో మటుకు జోష్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న ఆయన చేసిన ఆరోపణలు కూడా తీవ్రమైనవి. అవి ప్రభుత్వము పోలీసులు కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే కోర్టులో ఏం చెప్తారు అంటే వాళ్ళే చేసుకొని ఆయన భార్య బట్టలు ఆయనే చింపుకొని అని ఆయన వీడియోలు అవన్నీ కూడా చూపిస్తున్నారు. మరి ఇవన్నీ పోలీసులు ఏం చెప్తారో, కోర్టులో ఏం తేలుస్తాయో చూడాలి. కానీ ఈ ఉద్రిక్తతలు తగాదాలు పెంచుకోకుండా ఉండటం మటుకు చాలా మంచిది. అందులో రాయలసీమ నేపథ్యం అవన్నీ చూసినప్పుడు ఈ ఘర్షణలు వివాదాలు పెరిగితే ప్రజలకు ప్రశాంతత పోతుంది. సో కోర్టుల అంశం వచ్చింది కాబట్టి ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కోర్టులు షాక్ అని మరొక వార్త. కోర్టుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. నిన్ననే 2-3 వచ్చాయి. ఉదాహరణకు తిరుపతిలో ఒక లేఅవుట్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన వర్గం అన్యాయంగా ప్రవేశించారు అది ఇదని కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వటం మనం కొద్ది రోజుల కిందట చాలా ఇది వచ్చింది. నిన్న హైకోర్టు చాలా తీవ్రంగా మందలించింది. కలెక్టర్కి ఏం సంబంధం, అసలు ప్రైవేట్ భూమిలోకి మీరు ఎందుకు వెళ్ళారు, కంప్లైంట్ పెట్టకముందే మీరు వెళ్ళారు అని కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం. ఇప్పుడు భూమన మీడియాతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక ప్రైవేట్ డిస్ప్యూట్లోకి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ అంత అత్యుత్సాహంతో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం అనేది నిస్సందేహంగా తీవ్రమైంది. అది ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంకా రెండవది వాసుదేవరెడ్డి వీళ్ళకి లిక్కర్ కేసులో వాళ్లకు విడుదల, మీరు వాళ్ళ అరెస్ట్ అక్రమం అని చెప్పి వాళ్ళని విడుదల చేయమని చెప్పడం. అంటే లిక్కర్ కేసుకు సంబంధించి దాంతో చాలా నడుస్తుంది, మొత్తం గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్న లిక్కర్ కేసు 2 ఏళ్ళు అయిన తర్వాత అది ముందుకు వెళ్ళకపోగా ఒక్కొక్కరు బయటకు వస్తుండటం. ఈ వాసుదేవరెడ్డి ఇంకా ఒక ముఖ్యమైన వ్యక్తి. అవును. కాబట్టి వీటన్నింటినీ మరి ప్రభుత్వం అంతకుముందు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అది అలాగే ఉంది. మొన్న ఛత్తీస్గఢ్లో ఒక లాకప్ డెత్ జరిగింది. దాని మీద సిబిఐ విచారణ జరపమని కోర్టు ఆదేశించింది. దాన్ని వైసీపీ వాళ్ళ మీడియాలో ఈరోజు బ్యానర్గా పెట్టుకున్నారు. అక్కడ ఒకటేమంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి సిబిఐ తీసుకోవాలని హైకోర్టు చెప్పిన మాట నిజమే. వీళ్ళు ముందు నుంచి సిబిఐకి ఇవ్వాలని అడుగుతున్నారు కదా సాయి కృష్ణది. కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్ కేసులో ఎట్లయితే సిబిఐకి ఇచ్చారో ఇది కూడా సిబిఐకి ఇవ్వండి, డిఎస్సి కూడా సిబిఐకి ఇవ్వండి. జగన్ భద్రత అన్న అంశం కూడా ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడింది, జగన్ భద్రత అన్నది కూడా మీరు సిబిఐకి ఇవ్వండి. ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువైపును చూస్తే పోలీసులు ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా, కొంచెం ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారా, లేకపోతే మొన్న ఎవరో మీడియాలో రాసినట్టు కుట్రలు చేస్తున్నారా, ఈ స్థాయిలో కూటమిలో కొన్ని సందేహాలు. సో ఇలా లీగల్ అండ్ పొలిటికల్ డిస్ప్యూట్స్లో అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది.